గురుమూర్తి సూక్ష్మదర్శిని. ఇది మొత్తం ఈ ఎపిసోడ్లు వస్తున్నది కథ బయటికి. పాప ఆమె చనిపోయింది, అన్యాయంగా ఆ మహిళను చంపేసిండు ఆ దుర్మార్గుడు. 2 పిల్లలు అనాథలు అయిపోయారు, తల్లి లేని వాళ్ళు అయిపోయారు, వాడేమో జైలుకి పోయిండు. ఎంత ఘోరమైన భయంకరమైన విషయం అంటే ఇది. నాకు తెలిసి కొన్ని ఈ మధ్యకాలంలో జరిగిన ఇట్లాంటివి మనం ఎప్పుడు వినలే. మలయాళ సినిమా స్ఫూర్తితో మృతదేహం మాయం చేసిండట. అంత పెద్ద బాడీ, అంటే ఆమె దగ్గర 35-40 సంవత్సరాల లోపున్న మహిళ. అంత పెద్ద బాడీని వాడు అసలు చిన్న పీస్ లేకుండా మాయం చేసి పడేసింది ఇంట్లోంచి. చూడండి, చంపేసి చనిపోయిన తర్వాత ఆ బాడీని రకరకాలుగా సచ్చిన శవాన్ని నరికి ముక్కలుగా చేసి బకెట్లో నీళ్లు వాటర్ హీటర్ పెట్టి ముద్దలు చేసి బొక్కలు వేరు చేసి ఆ బొక్కలని స్టవ్ మీద కాల్చి అలా ఆ తలని వేరు చేయడం ఏంది, ఆ తలని వేరు చేసి మళ్ళీ మొండాన్ని 3 ముక్కలు చేయడం ఏంది, అసలు ఎట్లా ఇంత దీనికి ఒడిగట్టిండు? అసలు చేస్తున్న క్రమంలో ఆ మొత్తం బ్లడ్ కానీ ఎట్లా సాధ్యమైంది ఇది? చివరికి ఏంది, కనీసం ఇట్లా ఎక్కడ కూడా ఇంత ఇది లేదు, ఓ వాసన లేదు, ఏమి లేదు, మొత్తం కెమికల్స్తో కడిగి అవతల పడేసిండు. మలయాళ సినిమా స్ఫూర్తితోనే మృతదేహం మాయం చేసిండట. ఆ సినిమాలో మాదిరిగా యాసిడ్ రసాయనాలతో భార్య శరీర భాగాలు కాల్చి ముద్ద చేసిన నిందితుడట. దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్టు నిర్ధారణ. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని గుర్తించిన పోలీసులు. సంచలనం సృష్టించిన మీర్పేట మహిళ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్న కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నట్టు సమాచారం. నిందితుడు గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని హత్య చేసిన తర్వాత ఆమె శవాన్ని మాయం చేయడానికి సూక్ష్మదర్శిని అనే మలయాళ సినిమాలోని టెక్నిక్స్ ఉపయోగించిందని పోలీసుల విచారణలో చెప్పినట్టుగా తెలిసింది. ఈ సినిమా ఇటీవల తెలుగులో కూడా, ఇక సినిమా చూసేవాళ్ళు పెరుగుతట్టు. ఇది కొంచెం ఫాస్ట్ ఉన్నది. చలో నెక్స్ట్. అయితే ఆ సినిమా ఈ మధ్య తెలుగులో కూడా విడుదలైందట. ఏది, ఆ మలయాళంలో రిలీజ్ అయిన సూక్ష్మదర్శిని సినిమా తెలుగులో. అందులో ఇంట్లో వాళ్ళ మాట వినకుండా ఒక మహిళను పెళ్లి చేసుకొని బాలికను దత్తత తీసుకున్న కూతురుని కొడుకుతో కలిసి తల్లి హత్య చేస్తుందట. ఎవరికి అనుమానం రాకుండా ఆమె శవాన్ని మాయం చేయాలి అని తల్లి కొడుకు పథకం వేస్తారు. ఇంట్లో చిన్నపాటి నీళ్ల ట్యాంక్ ఏర్పాటు చేసి అందులో యాసిడ్ కొన్ని రకాల రసాయనాలు కలుపుతారట. శవాన్ని ట్యాంకులో వేస్తారట. యాసిడ్ రసాయనాలు శవాన్ని కరిగించి నీళ్లలాగా మార్చేస్తాయట. ఏం దారుణం! శవం మొత్తం కరగడానికి 5-6 రోజులు పడుతుందట. ఆ నీళ్లను కొంత చొప్పున కాలిపోకుండా వాష్రూమ్ నుంచి ఫ్లష్ ద్వారా మెల్లమెల్లగా వదులుతారట. కరిగిపోని ఎముకలను చిన్న ముక్కలుగా తర్వాత పొడి చేసి అదే ఫ్లష్ ద్వారా డ్రైనేజీలోకి వదిలేస్తారట. ఆ తల్లి కొడుకు ప్రవర్తన పైన అనుమానం వచ్చిన పక్కింటి అమ్మాయి, అంటే సినిమాలోది హీరోయిన్ ఏం చేస్తుందట అంటే, స్వయంగా విచారణ చేసి వారి నేరాన్ని ఎలా బయటపెట్టి పోలీసులకు పట్టించింది అనేది సూక్ష్మదర్శిని సినిమా కథ. వెంకటమాధవి హత్య కేసులో కూడా నిందితుడు ఆమె శవాన్ని ఆ సినిమాలో చూపించినట్టే మాయం చేయాలి అని భావించాడు. హెక్సా బ్లేడ్తో తల మొండెం వేరు చేసి శరీరాన్ని 3 ముక్కలుగా కోసి మాంసాన్ని బకెట్లో వేసి నీళ్లు పోసి హీటర్తో మరిగించి ముద్దగా మారిన శరీర భాగాలపైన యాసిడ్ ఇతర రసాయనాలు పోసి సాధ్యమైనంత చిన్న ముద్దలయ్యేలా చేసినట్టు తెలిసింది. ఎముకలను స్టవ్ మీద కాల్చి చిన్న ముక్కలుగా విరగ్గొట్టి దంచి పొడిలా మార్చినట్టు సమాచారం. వీటిని కొంత బాత్రూంలో ఫ్లష్ ద్వారా మిగిలింది బకెట్లో వేసుకొని మీర్పేట్ పెద్ద చెరువులో పారేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి చేతికి కాలిన గాయాలున్నాయట. నిందితుడు గురుమూర్తి చేతికి కాలిన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించగా శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో ఆ గాయాలైనట్టు అతడు చెప్పాడు. ఇంట్లోంచి బయటకు దుర్వాసన రాకుండా పలు రకాల రసాయనాలు, స్ప్రేలు వాడాను. బ్లూరేస్ టెక్నాలజీతో గురుమూర్తి ఇంట్లో సేకరించిన ఆధారాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించగా వాటిని పరీక్షించి హతురాలు వెంకటమాధవికి చెందినవే అని నిర్ధారించారు. మొదటి రోజే అల్లుడిపై అనుమానం. భార్యను చంపి శవాన్ని మాయం చేసిన గురుమూర్తి మరుసటి రోజు అత్తారింటికి ఫోన్ చేసి ఇంట్లో చిన్న గొడవ జరిగిందని, దాంతో వెంకటమాధవి అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయిందని చెప్పాడు. దాంతో ఆమె తల్లి ఉప్పాల సుబ్బమ్మ వెంటనే మీర్పేటకు వచ్చింది.
బంధువుల ఇళ్లలో తన కూతురి గురించి వాకపు చేసింది. ఎక్కడ ఆమె జాడ తెలియకపోవడంతో అల్లుడితో కలిసి మీర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత పోలీసు విచారణలో ఆమె తన అల్లుడు గురుమూర్తిపైనే అనుమానం వ్యక్తం చేసింది. అతను ఇటీవల తన కూతురితో సరిగ్గా ఉండట్లేదని, చీటికి మాటికి గొడవ పడుతుండగా పెద్దవాళ్ళ సమక్షంలో మందలించామని చెప్పిందట. చివరికి వాడు చేసిన పని చూడండి, ఎంత ఎంత భయంకరం అంటే, వాడు బేసిక్గా పొరపాటున చనిపోతే ఈ ప్లాన్ కొడిగట్టిండా అంటే కనబడట్లేదు. వాడు సినిమా చూసి ఈ స్థాయిలో చేసిందని అంటే మరి ముందు నుంచి ప్రీ ప్లానే అయి ఉండొచ్చు.